Hello everyone, how are we all doing? We are doing great, and today we are going to discuss about baby hygiene. Okay, bathing related, oral related, and వాళ్ళ క్లాత్స్ రిలేటెడ్ ఏమేమి ప్రోడక్ట్స్ నేను ఎన్జోకి యూస్ చేస్తాను, ఏవేవి సేఫ్ అని ఐ not review. I've been using all these products since 1 year. So yeah, ఫస్ట్ బాత్ రిలేటెడ్ ప్రోడక్ట్స్. ఓకే, నేను ఎన్జోకి మ్యాక్సిమం సెటాఫిల్ యూస్ చేస్తాను బికాస్ ఎన్జో స్కిన్ కొంచెం సెన్సిటివ్ ఉంటుంది. బేబీ స్కిన్ అంటేనే సెన్సిటివ్ ఉంటుంది. సో బెటర్ వాళ్ళకి డర్మటాలజిస్ట్ ఏది సజెస్ట్ చేస్తే, లేకపోతే పీడియాట్రిషియన్ ఏది సజెస్ట్ చేస్తే, పిల్లల డాక్టర్ ఏది చెప్తే అది ప్రొసీడ్ అవ్వడం మనకి హెల్దీ. స్టార్టింగ్ ఆన్వర్డ్స్ ఎన్జోకి కొంచెం స్కిన్ సెన్సిటివ్ ఉండే, సో నేను బెటర్ డాక్టర్ ఏం చెప్తే అదే ప్రొసీడ్ అయిపోతూ వచ్చాను. ఫస్ట్ సోప్ వచ్చేసి సెటాఫిల్, బేబీ సెటాఫిల్ యూజ్ చేశాను. దాని తర్వాత చేంజ్ చేసినా సరే ఎన్జోకి ర్యాషెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. సో ఫస్ట్ బేబీ సోప్, సెటాఫిల్ బేబీ సోప్ అండ్ మాయిశ్చరైజర్ యాజ్ యూజువల్ సెటాఫిల్. ఫస్ట్ వేరేది యూజ్ చేశాను, చీకో బ్రాండ్ నుంచి, పడలేదు. డాక్టర్ ఏం చెప్పారంటే బెటర్ అన్ని ప్రోడక్ట్స్ ఒకే బ్రాండ్ నుంచి యూస్ చేయండి, లైక్ వాట్ ఎవర్ ద బ్రాండ్, మేబీ అవినో కానీ లేకపోతే చీకో యూస్ చేశాను, బాగుంటుంది, బట్ ఎందుకో ఎన్జోకి పడలేదు. సో మాయిశ్చరైజర్ వచ్చేసి నేను సెటాఫిల్ బేబీకి యూస్ చేశాను. అండ్ షాంపూ కూడా సేమ్ షాంపూ ఫస్ట్ మదర్స్ పర్స్ నుంచి యూస్ చేశాను, పడలేదు మా వాడికి. సో బెటర్ నేను దీంతోనే సెటాఫిల్ బేబీ షాంపూతోనే ప్రొసీడ్ అయిపోయాను అనమాట. ఎందుకు మరి మా వాడు కొంచెం కాస్ట్లీ ఉన్నాడు మనిషి, అదే ఏవో రీల్స్లో అంటారు కదా, మా వాడి లైఫ్ స్టైల్ ఏమో లూయిస్ విటాన్ లాగా ఉంది, నా శాలరీ ఏమో మీషో లాగా ఉంది. మా పరిస్థితి అలా మీషో లాగా లేదులే, బట్ బై గాడ్స్ గ్రేస్. అండ్ ఇది వచ్చేసి సోప్ యాజ్ వెల్ యాజ్ షాంపూ రెండింటి కింద యూస్ చేయొచ్చు. ఇది నేను ట్రావెల్ పర్పస్కి యూస్ చేస్తాను. ప్రతి ఒక్కరింటికి నేను సోప్ క్యారీ చేయలేను, షాంపూ క్యారీ చేయలేను. అండ్ ఈ సోప్ ఎలా ఉంటుంది అంటే కరిగిపోద్ది, ఊకే కరిగిపోతుంది. దీంట్లో సోప్ బేస్ తక్కువ ఉంటుంది, కెమికల్స్ తక్కువ యూస్ చేస్తారు కాబట్టి. సో అందుకే నేను ఇవి క్యారీ చేసే పని పెట్టుకోకుండా ఐ విల్ గో విత్ దిస్. అండ్ కమింగ్ టు ఓరల్ హైజీన్, నోస్ మౌత్ రిలేటెడ్ ఏమేం చేయాలి. ఫస్ట్ బిలో 2 months బేబీస్కి we shouldn't use any other products. సో సాఫ్ట్ కాటన్ క్లాత్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక సాఫ్ట్ క్లాత్ తీసుకొని హాట్ వాటర్ పెట్టుకొని దాంట్లో జస్ట్ ఇలా డిప్ చేసి హాట్ వాటర్లో టంగ్ గమ్మీస్ క్లీన్ చేస్తే సరిపోతుంది. వాళ్ళకి అంతకంటే ఏ హైజీన్ అక్కర్లేదు 2-3 months వరకు. దాని తర్వాత ఒక సిలికాన్ బ్రష్ మనకి మీషోలో కానీ అమెజాన్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి ఇవి. సో ఇలా ఉంటాయి, ఫింగర్కి పెట్టేసుకొని నోట్లో పెట్టేసి మెల్లగా, వాళ్ళు నములుతూ ఉంటారు, బైట్ చేస్తారు, సేఫ్. గమ్మీస్ నీట్గా క్లీన్ చేసుకొని, మరీ ఇట్లా హార్ష్గా తోమొద్దు, మెల్లగా సాఫ్ట్గా క్లీన్ చేసుకొని పళ్ళు ఇలా పళ్ళు అప్పుడే రావు కదా, ఇలా క్లీన్. 1 year వరకు వీ కెన్ కంటిన్యూ విత్ దిస్. ఓకే, 6 months వరకు నేను ఇది కంటిన్యూ చేస్తాను. 6 months తర్వాత వాడి గమ్మీస్ కొంచెం సోర్ అవ్వడము, కొరకడము, మెల్లమెల్లగా అరౌండ్ 9 months అనుకుంటే 8 months టీత్ రావడం స్టార్ట్ అయింది. సో ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్ స్నోయి సాఫ్ట్ అని అమెజాన్లో తీసుకున్నాను. దీంట్లో మనకి టంగ్ క్లీనింగ్ బ్రష్ వస్తుంది, బ్రష్ ఇలా సాఫ్ట్గా వస్తుంది అనమాట. అండ్ టంగ్ క్లీనింగ్ కూడా సాఫ్ట్ ఉంటుంది, వీ కెన్ యూజ్ ఇట్. మ్యాక్సిమం వాళ్ళు కోఆపరేట్ చేయరు, ఇట్లా చూ చేస్తూ ఉంటారు. మా వాడికి బ్రష్ చేయించాలంటే బాబోయ్. దాని తర్వాత నోస్ రిలేటెడ్ హైజీన్. నోస్ రిలేటెడ్ మ్యాక్సిమం చాలా మంది ఇది సజెస్ట్ చేశారు, కానీ నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు. నాకు ఎందుకో కొంచెం డేంజరస్ అనిపించింది, లైక్ ఎప్పుడన్నా జలుబు చేసినప్పుడు ఇలా పెట్టి ఇలా తీయాలి. నేనైతే యూజ్ చేయలేదు, నాకు చాలా భయం వేసింది. టవల్ ఉంటుంది కదా, అదే కొంచెం ఇక్కడ పెట్టేసి క్లీన్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతాయి, నోస్ కానీ ఇయర్ కానీ. ఇంకా ఏదో బాగా కోల్డ్ ఉండి వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారంటే బెటర్ డాక్టర్ని సజెస్ట్ చేయండి. అంతేగాని ఇంట్లో వాళ్ళు చెప్పారని, పెద్దవాళ్ళు చెప్పారని చెప్పి ఏ పిచ్చి టెక్నిక్స్ అస్సలు వాడద్దు, పిల్లలకి చాలా డేంజర్. అండ్ ఇంకా స్నానం చేయించిన వెంటనే ఇట్లా ఇయర్బడ్ ఉంటుంది కదా, ఫింగర్స్ మధ్యలో ఇలా ఫింగర్స్
కాళ్ళ టోస్ ఉంటాయి కదా, టోస్ మధ్యలో క్లీన్ చేయడం. ఇయర్ ఇక్కడ ఉంటుంది కదా, బయట మాత్రమే, లోపలికి అస్సలు పెట్టకూడదు, ఓన్లీ అవుటర్ మాత్రమే. అండ్ ఇయర్ బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఇలా ఇయర్, బికాస్ వాళ్ళు చిన్న చిన్న పార్ట్స్ కదా వాళ్ళ బాడీ పార్ట్స్ అన్నీ, దీనికైతేనే అందుతుంది. ఇట్లా క్లీన్ చేసేస్తా అంతే. ఇక మామిడికి కొంచెం ఇక్కడ ఉంటుంది, లడ్డుగా ఉంటాడు కదా, అది కూడా మ్యాక్సిమం దీంతో ట్రై చేస్తాను. టవల్తో క్లీన్ చేయించుకోవడం పడుకున్నప్పుడు అలా ట్రై చేస్తాను. అండ్ జుట్టు వచ్చేసి నేను ఇది అమెజాన్ మీషో నుంచి ఆర్డర్ పెట్టాను. ఒక 2-3 months వరకు ఇది వస్తుంది, బికాస్ సాఫ్ట్ ఫెదర్ ఉంటుంది కదా, సాఫ్ట్గా. ఒక 4 months తర్వాత ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్. ఈ రెండు సెట్ కాంబో వస్తాయి. ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్, అదే అనమాట. అండ్ మ్యాక్సిమం 6 months లోపు బేబీస్కి సన్ స్క్రీన్ యూస్ చేయకూడదు, అవసరం లేదు. ఇఫ్ ఎట్ ఆల్ 6 months తర్వాత కూడా సన్కి ఏమన్నా ఎక్స్పోజర్ వెళ్తే, ఎప్పుడన్నా మనం వెకేషన్స్కి అట్లా బయటికి వెళ్ళినప్పుడు సన్కి బాగా ఎక్స్పోజర్ అవుతున్నాడు, వాడి స్కిన్ ఏమన్నా డ్యామేజ్ అవుతుందేమో అని అన్నప్పుడు యూ కెన్ యూస్ సన్ స్క్రీన్. నేనైతే మదర్స్ పర్స్ సన్ స్క్రీన్ యూస్ చేశాను. ఒక బీచ్ అక్కడికి వెళ్ళాము, ఇంకా అక్కడ తప్పలేదు. బిలో 1 year బెటర్ యూస్ చేయక్కర్లేదు, కానీ చేస్తే అట్లాంటి సిచ్యుయేషన్ వస్తే చేయొచ్చు. అండ్ క్లాత్స్ రిలేటెడ్ ఏంటి అంటే మదర్స్ పర్స్ నుంచి సేమ్, ఇది సేఫెస్ట్ బ్రాండ్. వీ కెన్ గో విత్ దిస్ బ్రాండ్. ఇది చాలా మంచి బ్రాండ్, దీంట్లో కెమికల్స్ యూజ్ చేయరు, న్యాచురల్గా ఉంటాయి. సో మదర్స్ పర్స్ నుంచే నేను డిటర్జెంట్ యూజ్ చేసేదాన్ని, నాకు ప్రస్తుతానికి అయిపోయింది, ఐ డోంట్ హ్యావ్ ఇట్. ఆల్టర్నేటివ్గా ఇది యూజ్ చేయడం ఇప్పుడే స్టార్ట్ చేంజ్ చేశాను. డోంట్ నో మరి ఎంజోకి పడుతుందో లేదో. లవ్ ల్యాబ్ నుంచి డిటర్జెంట్ బెటర్. అండ్ ఒక 2 drops డెటాల్ యూజ్ చేస్తాను. ఒక కప్ అది 2 drops వేసేసి వాళ్ళవన్నీ యూరిన్ క్లాత్స్ ఉంటాయి కదా, మెషిన్కి వేయను, మెయిడ్తోనే ఉతికిచ్చేస్తాను. 1 cup అది 2-3 drops డెటాల్ వేసేసి హాట్ వాటర్లో వాష్ చేసేస్తే సరిపోతుంది. బెస్ట్ ఆప్షన్. నేను మ్యాక్సిమం మదర్స్ పర్సే యూజ్ చేసినాను 1 year, ఇప్పటికే 1 year అవుతుంది. 1 year వరకు అదే యూజ్ చేసినాను, మంచిగా పడ్డది, దాని నుంచి ఏం ఇష్యూ లేకోకుండా. అండ్ వాళ్ళ దగ్గర నుంచే మనకి క్లెన్జర్ కూడా వస్తుంది అనుకుంటా. క్లెన్జర్ కూడా 2-3 times యూజ్ చేశాను, బట్ అవసరం లేదు. అండ్ సేమ్ మదర్స్ పర్స్ బ్రాండ్ నుంచి నేను వైప్స్ అయితే బై డిఫాల్ట్ గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ నేను చెక్ చేసినాను, ఆల్మోస్ట్ 12 brands చెక్ చేశాను బేబీస్కి రిలేటెడ్ వైప్స్. ఓన్లీ 2 brands మాత్రమే, నో ఫ్రేగ్రెన్స్, నో కెమికల్స్, కంప్లీట్లీ వాటర్ బేస్డ్ ఉండేది. మదర్స్ పర్స్ ఇంకొకటి ఏదో ఉండింది. నేను ఇది ట్రస్టబుల్ బ్రాండ్ కాబట్టి నేను బెటర్ దీంతో 99% ప్యూర్ వాటర్. అండ్ దీంట్లో 2 types ఉంటాయి, సో బాగా చూడండి, బ్యాంబూ సింబల్ ఉంటుంది. ఇదే, జస్ట్ గో విత్ దిస్. అండ్ ఇవి కాకోకుండా నేను యూజ్ చేసే 2 more products ఫ్రీక్వెంట్లీ అంటే మోస్ట్లీ యూజ్ చేస్తాను. ఏది జలుబు బాగా ఉంది అన్నప్పుడు ఈ డ్రాప్ మనం ఎన్నిసార్లు అయినా వేయచ్చు. ఇది సేమ్ వాటర్ లాగే ఈ ముక్కులో ఒకటి జస్ట్ 1 drop వేయచ్చు. మీకు డాక్టర్స్ కూడా చెప్తారు, ఇది మ్యాక్సిమం అందరికీ ఇచ్చి ఉంటారు. సో ఎప్పుడైనా జలుబు ఉంది, ఇన్కన్వీనియంట్గా ఉన్నాడు అని అంటే వీ కెన్ యూస్ దిస్. బెస్ట్, ఒక డేకి 2 times యూజ్ చేయొచ్చు. ఇది నేను మోస్ట్లీ యూజ్ చేస్తాను, ఎందుకంటే 6 months లోపు పిల్లలకి ఈజీగా కోల్డ్ కాఫ్ వస్తూ ఉంటాయి. సో అండ్ ఇంకొకటి అంటే కోలిక్ పెయిన్, మీరు వినే ఉంటారు. ఇఫ్ యు ఆర్ ప్రెగ్నెంట్ మీకు ఉండదు, తెలుసుకోండి. అండ్ ఇఫ్ యు ఆర్ న్యూ మదర్, బేబీస్కి అరగడానికి చాలా టైం పడుతుంది. అండ్ వాళ్ళు మోషన్ పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు, బికాస్ వాళ్ళు ఇలా స్లాంట్గా పడుకొని ఉంటారు. ఇప్పుడు పడుకొని ఉండి మోషన్కి పోవడం, యూరిన్కి పోవడం అనేది వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అండ్ అన్నీ వాళ్ళకి ఫస్ట్ టైం అవుతూ ఉంటాయి కదా, లైక్ ఆ ప్రొసీజర్కి హ్యాబిచుయేట్ కావడానికి వాళ్ళకి చాలా టైం పడుతూ ఉంటుంది. అది ఒకటి పెయిన్ఫుల్ సిచ్యుయేషన్. ఇంకొకటి ఏంటి అంటే మదర్స్ని అందరూ పాలు బాగా తాగితే పాలు బాగా పడతాయి అంటారు. అది పెద్ద మిత్. మీరు డాక్టర్స్ని అడిగినా క్లియర్గా చెప్తారు. కాల్షియం కోసం మాత్రమే పాలు తాగాలి తప్ప, మనం పాలు తాగితే బేబీకి బాగా మనకి పాలు పట్టి బేబీకి ఫీడ్ చేయొచ్చు అనేది ఇట్స్ వెరీ బిగ్ మిత్. ఓకే, మనం ఎక్కువ డైరీ తీసుకోవడం వల్ల బేబీస్కి కాలిక్ పెయిన్ వస్తుంది, స్టమక్ పెయిన్, అంటే అది డైజెస్ట్ అవ్వక వస్తుంది. ఇది నాకు డాక్టర్ చెప్పారు. ఓకే, 2-3 డాక్టర్స్ని అడిగాను, 2-3 డాక్టర్స్ ఇదే చెప్పారు. మా మమ్మీ అయితే పాలు
నువ్వు తాగితేనే బాగా బికాస్ పెద్దవాళ్ళకి కూడా తెలియదు కదా, ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది, మెల్లగా తెలుసుకుంటూ వచ్చారు. సో నేను దానికి మదర్స్ పర్ష్ టమ్మీ రోల్, ఇది జస్ట్ ఇంగువ అంటారు కదా, ఇంగువ అండ్ అజ్వైన్, దాన్ని ఏమంటారు, వాము, రెండు కలిపి ఉన్న సొల్యూషన్ ఇది. స్మెల్ కూడా జస్ట్ నార్మల్గా ఉంటుంది. పొట్ట మీద జస్ట్ రుద్దడమే, బొడ్డు చుట్టూ రుద్దితే వాళ్ళకి ఆ ఇబ్బంది ఏదైనా ఇండైజెషన్ ఏదైనా ఉన్నా సెట్ అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. ఇవి ప్రోడక్ట్స్. అండ్ ఈ హైజీన్ రిలేటెడ్ అని అంటే క్లాత్ డైపర్స్ రిలేటెడ్ నేను అవినోనో ఒక బ్రాండ్, అవాన్సోనో, నేను లింక్ కావాలంటే షేర్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే అడగండి, షేర్ చేస్తాను. ఇలా ఉంటాయి క్లాత్ డైపర్స్, ఏ సైజ్ అయినా సెట్ చేసుకోవచ్చు. లైక్ బక్కగా ఉంటే ఇలాగా లావు. సో 1 year నుంచి ఆల్మోస్ట్ 3 years వరకు మనకి, అంటే వాళ్ళకి పాటీ ట్రైనింగ్ అయ్యేంత వరకు వీ కెన్ యూజ్ దిస్. లోపల ఇన్సర్ట్ ఇలా వస్తుంది, ఇది మ్యాక్సిమం అబ్జర్వ్ చేసుకుంటుంది. మన మెయిన్ డైపర్స్ లాగా అయితే చేసుకో, ముందే చెప్తున్నాను, జస్ట్ 1 or 2 యూరిన్స్ వరకే. ఇలా లోపల పెట్టేసి ఇది బ్యాక్ సైడ్, ఈ ఫ్రంట్ వచ్చేస్తుంది బటన్స్, అంతే. నేను మ్యాక్సిమం క్లాత్ డైపర్స్ అవసరం అయితేనే యూజ్ చేస్తాను. ఇక మెయిన్ డైపర్స్ అయితే బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే, ఇంట్లో ఉంటే నో డైపర్స్, అస్సలు డైపర్సే యూజ్ చేయండి. ఇగో పాతవి అమ్మ వాళ్ళ చీరలు ఉంటాయి కదా, కాటన్ శారీస్, ఇలా కుట్టించేస్తాను, ఎడ్జెస్ అన్నీ కుట్టించేసి మ్యాక్సిమం డైపర్స్ యూజ్ చేస్తాను. లేకపోతే అంటిల్ వాళ్ళు నడిచేంత వరకు లంగోట్స్, దాని తర్వాత అండర్వేర్స్ యూజ్ చేసేయచ్చు. బెస్ట్. డైపర్స్కి ఎక్కువ హ్యాబిచుయేట్ అవ్వకపోవడమే మంచిది, బయటికి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తే సరిపోతుంది. ఇవి ఇన్ఫర్మేషన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది క్యారీ చేస్తూ ఉంటాను, బికాజ్ వాడికి చెమట పట్టే కొద్దీ వాడు కొంచెం క్రాంకీ అవుతూ ఉంటాడు. సో ఇది యూజ్ చేస్తూ ఉంటాను. ఛార్జింగ్ది ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను, మోస్ట్లీ ఇవన్నీ అమెజాన్, మీషోలో తీసుకున్నాను. ఇఫ్ యూ గైస్ నీడ్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్, లైక్ ఇంకా ఏమేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేకపోతే ఇంకా దేని గురించి అయినా తెలుసుకోవాలి అని అన్నా, కన్ఫ్యూజ్డ్ ఉన్నా, యూ కెన్ టెక్స్ట్ మీ, యూ కెన్ పింగ్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ యూ. Thank you for everyone. Thank you for your time. Bye bye.